Hi friends, this is Anand, Assistant Commercial Tax Officer. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ క్లాస్లో నేషనల్ ఇన్కమ్ దట్ ఈజ్ యూనిట్ 5 స్టార్ట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ మన యాప్లో ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని తెలుగులో సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకసారి దాన్ని చూడండి అందరూ. దయచేసి తప్పనిసరిగా అది ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోవాలి. సరే, మనం యూనిట్ 5లో ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాము అనేది నేను ఇక్కడ పొందుపరిచాను. ఫస్ట్, ఈ నేషనల్ ఇన్కమ్ నుంచి సుమారుగా 8 నుంచి 10 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం జరిగినటువంటి 2018 మెయిన్స్ ఎగ్జామినేషన్లో 8 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏం మెన్షన్ చేశారు యూనిట్ 5లో అంటే, ఒకటి జాతీయ ఆదాయము మరియు భావనలు అన్నారు, తర్వాత స్థూల దేశీయోత్పత్తి అన్నారు, ఆ తర్వాత నికర దేశీయోత్పత్తి అన్నారు, తలసరి ఆదాయం అన్నారు. అయినప్పటికీ మనం ఏం చేస్తాము అంటే ఈ యూనిట్ 5ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఫండమెంటల్స్, బేసిక్స్ నేర్చుకుంటాము. ఆ తర్వాత వివిధ రకాల కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. ఆ తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఏంటి, సమస్యలు ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేది చూస్తాము. నెక్స్ట్, ఇండియాలో అసలు జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతులకు సంబంధించిన చరిత్రను తెలుసుకుంటాము. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ప్రవాహము ఏ విధంగా ఉన్నది అనేది చూస్తాము. జాతీయ ఆదాయానికి సంబంధించి ఈ మధ్య ఎటువంటి ట్రెండ్స్ ఉన్నాయి, లాస్ట్ 1 or 2 డికేడ్స్ నుంచి పర్టికులర్గా ఏ విధమైన ధోరణులు ఉన్నాయి అనేవి గమనిస్తాము. ఆ తర్వాత 2020-21 ఆర్థిక సర్వేలోని ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తాము. ఫైనల్గా కరెంట్ అఫైర్స్ని చర్చించుకోవడంతో మనం ఈ యూనిట్ని ముగించడం జరుగుతుంది. ఫస్ట్, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ లేనిదే ఈ యూనిట్ని అర్థం చేసుకోవటం కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు మీకు అన్ని రకాల కాన్సెప్ట్స్ మీద అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ బేసిక్స్ చూద్దాము. మానవుడు అసలు ఉందే వస్తు సేవల కోసము అని ఆర్థిక శాస్త్రం చెప్తుంది. వస్తువులు మరియు సేవలు ఈ రెండింటి కోసమే మానవుడు ఉన్నాడు. అతని కోరికలు ఉంటాయి, ఈ కోరికలు అనంతంగా ఉంటాయి, వీటిని వస్తు సేవలను పొందటం ద్వారా తృప్తిపరచుకోవటం జరుగుతుంది అని మనం చిన్నప్పుడు క్లాసులో చదువుకొని ఉంటాం. ఒకసారి ఫండమెంటల్స్ చూద్దాం. ముందుగా ఉత్పత్తి అంటే ఏంటి అంటే సింపుల్, ఏదైనా వస్తువుకు లేదా సేవకు ప్రయోజనాన్ని కల్పించే పద్ధతిని లేదా ఒక ముడి పదార్థాన్ని వినియోగానికి అనువుగా ఉండేటట్లుగా మార్చే పద్ధతిని ఉత్పత్తి అంటాము. ఓకేనా? అయితే ఈ ఉత్పత్తి జరగాలి అంటే ఉత్పత్తి కారకాలు అవసరము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోకుండా మనం నేషనల్ ఇన్కమ్ చదవలేం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఉత్పత్తి జరగాలి అంటే కొన్ని కారకాలు అవసరం, వాటిని ఉత్పత్తి కారకాలు అంటున్నాం. ఇవి లేకపోతే ఉత్పత్తి సాధ్యం కాదు. మరి ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొన్నందుకు ప్రతిఫలాలను పొందుతాయి అని గమనించాలి. ఇప్పుడు చూద్దాం ఆ ఉత్పత్తి కారకాలు ఏంటి, అవి పొందే ప్రతిఫలాలు ఏంటో చూద్దాం. ఒకటి, నెంబర్ 1 ఉత్పత్తి కారకము భూమి. భూమి లేకుండా మనం వస్తు సేవలను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఏ వస్తువైనా సేవైనా ఇవి భూమి నుండే, ఈ సహజ వనరుల నుండే తయారు కావాల్సి ఉంటుంది. మరి భూమికి అనే ఉత్పత్తి కారకానికి చెల్లించే ప్రతిఫలము బాటకము లేదా రెంట్.
నెక్స్ట్ ఉత్పత్తి కారకము శ్రమ, లేబర్, శ్రామికులు. ఒక్కొక్కసారి ఈ శ్రామికుల నైపుణ్యతను బేస్ చేసుకొని పరిశ్రమ యొక్క మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది. సో మరి ఈ ఉత్పత్తి కారకానికి చెల్లించే ప్రతిఫలము వేతనము. మూడవ ఉత్పత్తి కారకము మూలధనము. స్థిర మూలధనం ఉంటుంది, చర మూలధనం ఉంటుంది. దీని గురించి థర్డ్ యూనిట్లో చెప్పుకుంటాము. ఈ మూలధనానికి చెల్లించేటటువంటి ప్రతిఫలము వడ్డీ. ఆ తర్వాత ఈ మూడు ఉత్పత్తి కారకాలను మేనేజ్ చేసేటటువంటి వ్యవస్థాపకుడు ఉంటాడు. ఈ వ్యవస్థాపకునికి చెల్లించేటటువంటి ప్రతిఫలము లాభము. సో ఈ 4 ఉత్పత్తి కారకాలు లేనట్లయితే మనం ఈరోజు చూస్తున్నటువంటి వివిధ రకాల వస్తు సేవలు అనేవి మన దాకా వచ్చేవి కాదు. సో ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు పాల్గొని ప్రతిఫలాలను పొందుతాయి. ఈ ఉత్పత్తి కారకాలకు యజమానులు ఎవరు? మీరు, నేనే. ప్రజలందరూ ఉత్పత్తి కారకాల యజమానులు. ఈ ఉత్పత్తి కారకాల యజమానులుగా ఉంటూ ప్రతిఫలాలను పొందుతారు. ఈ ప్రతిఫలాల ద్వారా వస్తు సేవలను కొనుగోలు చేసి తమ కోరికలను తృప్తిపరచుకోవటం జరుగుతుంది. ఇది మనం చిన్నప్పుడు క్లాసుల్లో కూడా చదివాం కదా. చూడండి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేవి మనకి ప్రధానంగా ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాల మధ్యలో ఏ విధంగా ఆదాయం అనేది ప్రవహిస్తుంది అనేది ఒక చిన్న డయాగ్రామాటిక్ రూపంలో చూపించాను. ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రూపంలో సంస్థలకి సేవలు అందుతాయి. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారానే సంస్థల్లో వస్తువులు, సేవలు ఉత్పత్తి అవుతాయి. ఓకే, మరి ఉత్పత్తి కారకాలు పొందే ప్రతిఫలాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని పొందే ప్రతిఫలాలని మనం పొందే ప్రతిఫలాలు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఓకే, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ప్రతిఫలాలను పొందాయి. ప్రతిఫలాలను పొందిన తర్వాత వస్తు సేవలు కావాలి కదా. దానికోసము కన్జ్యూమర్స్ ఏం చేస్తారు, లేదా వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఎక్స్పెండిచర్ చేస్తారు. ఈ ఎక్స్పెండిచర్ చేయటం ద్వారా వస్తువులను, సేవలని పొందటం జరుగుతూ ఉంది. సో ఏ ఎకానమీలో అయినా జరిగేటటువంటి ప్రక్రియ ఇది, బేసిక్ ప్రక్రియ. గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయితే ఒక్కోసారి టెక్నాలజీని ఉత్పత్తి కారకంగా పరిగణిస్తూ ఉంటారు. టెక్నాలజీని ఉత్పత్తి కారకంగా పరిగణించినట్లయితే దానికి చెల్లించే ప్రతిఫలం రాయల్టీ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఉత్పత్తి కారకాలను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం మన సొసైటీలో చిన్న సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు, పిన్స్ మొదలుకొని పెద్ద పెద్ద యంత్ర పరికరాల వరకు మిలియన్ల సంఖ్యలో ఉపాధిని కల్పిస్తూ వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి కదా. అంతేకాకుండా మనం సొసైటీలో డాక్టర్స్ ద్వారాను, నర్సుల ద్వారాను, న్యాయవాదులు మొదలైన ద్వారా మనం సేవలను కూడా పొందుతూ ఉంటాం. అల్టిమేట్గా వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసిన తర్వాత వినియోగదారునికి అమ్ముతారు. తెలుసు మనకి. వినియోగదారుడు ఒక వ్యక్తి కావచ్చు, లేదా సంస్థ కావచ్చు. అదేవిధంగా కొనుగోలు చేసింది అది తుది ఉపయోగం కోసం కావచ్చు, లేదా ఫర్దర్ ప్రొడక్షన్ కోసం కావచ్చు. అంతే కదా. వస్తువులను వ్యక్తులు కొనవచ్చు, లేదా సంస్థలు కొనవచ్చు. అది తుది ఉపయోగం కోసం కావచ్చు, లేదా ఫర్దర్ ప్రొడక్షన్ కోసం కావచ్చు. ఫర్దర్ ప్రొడక్షన్ కోసం కనుక వస్తువును ఉపయోగించినట్లయితే అది దాని లక్షణాన్ని కోల్పోయి వేరే వస్తువుగా రూపొందుతుంది. సో సింపుల్, తుది ఉపయోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేస్తారు, లేకపోతే ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం వస్తువులను ఉత్పత్తి చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఒక పత్తి రైతు పండించాడు అనుకుందాం. రైతు సాధారణంగా స్పిన్నింగ్ మిల్ వాళ్ళకి విక్రయిస్తూ ఉంటాడు పత్తిని. ఈ పత్తిని స్పిన్నింగ్ మిల్ వాళ్ళు ఏం చేస్తారు, యాన్గా తయారు చేస్తారు కదా. యాన్గా తయారైన తర్వాత అది తిరిగి ఎక్కడికి వెళ్తుంది, టెక్స్టైల్ మిల్కి వెళ్తుంది. అక్కడ క్లాత్గా తయారవుతుంది. చివరికి ఏమవుతుంది అంటే
కొన్ని రకాల పరిశ్రమల్లో మనకి ఈ క్లాత్స్గా తయారై ఫైనల్గా షర్ట్స్ రూపంలో మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక వస్తువుని తయారు చేశారు, కానీ అది ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ విధంగా ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తువుల్ని నేనేం చేశాను అంటే 2 రకాలుగా వర్గీకరించానండి. ఒకటి ఫైనల్ గూడ్స్ లేదా అంతిమ వస్తువులు, రెండవది ఇంటర్మీడియట్ గూడ్స్ లేదా మధ్యంతర వస్తువులు. ఈ అంతిమ వస్తువులు తిరిగి వినియోగ వస్తువులుగాను మూలధన వస్తువులుగాను విభజింపబడినవి. నేను ఈ చాప్టర్కి బేస్ చేసుకున్నటువంటిది ఎన్సిఆర్టీ క్లాస్ 12 అండి. దానిలో ఉన్నటువంటి క్లాసిఫికేషనే మీకు చెప్తున్నాను. యాక్చువల్గా ఇట్లా చార్ట్ రూపంలో ఇవ్వలేదు, నేను దీన్ని రూపొందించడం జరిగింది. సో వివిధ రకాల వస్తువులు మీరు ఇమాజిన్ చేసుకోండి. వివిధ రకాల వస్తువుల్ని మనము ఫైనల్ గూడ్స్ గాను ఇంటర్మీడియట్ గూడ్స్ గాను వర్గీకరించవచ్చు. ఈ అంతిమ వస్తువుల్లో తిరిగి వినియోగ వస్తువులు కన్జంప్షన్ గూడ్స్ ఉన్నాయి, అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి. వీటి గురించి చూద్దాం. ముందుగా అంతిమ వస్తువు అంటే ఏంటో చూద్దాము. వాట్ ఈజ్ ఫైనల్ గుడ్ అనేది చూద్దాము. అంతిమ ఉపయోగం కోసం ఉద్దేశింపబడింది, అదేవిధంగా తదుపరి ఉత్పత్తి దశల్లో రూపాంతరం చెందనిది మరియు ఆర్థిక ప్రవాహం నుంచి వైదొలిగిన వస్తువుని మనం అంతిమ వస్తువు అనాలి. ఏంటి చూడండి, సపోజ్ మనం ఒక టీ ప్యాకెట్ కొన్నాం. ఇది నేరుగా కన్జంప్షన్కి ఉపయోగపడుతుంది కాబట్టి అంతిమ వస్తువే. అలా ఎలా అవుతుంది సార్? మిల్క్ యాడ్ చేస్తాము, షుగర్ యాడ్ చేస్తాము, ఇవన్నీ యాడ్ చేసి ఇంకో వస్తువుగా తయారు చేస్తాం కదా టీ ప్యాకెట్ని. దట్ ఈస్ టీగా తయారు చేస్తాం కదా, అది కదా ఫైనల్ గుడ్. టీ ప్యాకెట్ ఎలా ఫైనల్ గుడ్ అవుతుంది అని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ టీ మేకింగ్ అనేది ఇంట్లో జరుగుతుంది. అంటే టీ ప్యాకెట్ ఆర్థిక ప్రవాహం నుంచి వైదొలిగింది కాబట్టి అది అంతిమ వస్తువు అవుతుంది. టీ ప్యాకెట్ ఈజ్ ఫైనల్ గుడ్ ఇక్కడ. ఓకేనా, అంతిమ ఉపయోగం కోసం ఉద్దేశింపబడాలి. టీ ప్యాకెట్ ఉద్దేశింపబడింది. తదుపరి ఉత్పత్తి దశల్లో రూపాంతరం చెందినప్పటికీ ఇక్కడ ఆర్థిక ప్రవాహం నుంచి వైదొలిగింది. కాబట్టి ఈ 3 లక్షణాల్లో ఏదో ఒక లక్షణాన్ని చూపించే వస్తువును మనము అంతిమ వస్తువు అని పిలుస్తూ ఉంటాము. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వినియోగ వస్తువు, రెండోది మూలధన వస్తువులు. వినియోగ వస్తువులు అంటే నేరుగా వినియోగించుకునే వస్తువులే. దీంట్లో కొన్ని మన్నిక కలిగి ఉంటాయి, డ్యూరబుల్ గూడ్స్ అంటాము. కొన్ని మన్నిక లేని వస్తువులు ఉంటాయి. మన్నిక లేని వస్తువులు కొన్ని ఉంటాయి, మన్నిక గల వస్తువులు కొన్ని ఉంటాయి. మన్నిక లేని వస్తువులు ఫుడ్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, టీవీ, ఏసీ లాంటివి మనం డ్యూరబుల్ గూడ్స్గా చెప్పుకుంటాం. సింపుల్. అయితే మూలధన వస్తువులు ఉంటాయి. ఫైనల్ గూడ్స్లో ఒక టైప్ ఏంటంటే క్యాపిటల్ గూడ్స్. ఇవేంటి అంటే ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదకారి అవుతాయి. ఇవి లేకపోతే ఇతర వస్తువుల ఉత్పత్తి సాధ్యం కాదు. వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకు వివిధ రకాల యంత్ర పరికరాలు, భవనాలు, రోడ్లు, జెట్టీలు, ఇవన్నీ కూడా ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడేటటువంటి వస్తువులు. అంతిమ వస్తువే కానీ ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడుతుంది కాబట్టి ఇది మూలధన వస్తువు. వీటి యొక్క ఒకానొక లక్షణం ఏంటంటే ఇవి తరుగుదలకు లోనవుతాయి. తరుగుదల అంటే ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకేనా. ఓకే, వస్తువులో 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి అంతిమ వస్తువు, రెండోది మధ్యంతర వస్తువు. మధ్యంతర వస్తువు గురించి మాట్లాడదాం ఇప్పుడు. మొత్తం ఉత్పత్తిలో చాలా వస్తువులు మధ్యంతర వస్తువులుగా ఉంటాయి ఫ్రెండ్స్. అటు వినియోగ వస్తువులు కాకుండా, అదేవిధంగా మూలధన వస్తువులు కాకుండా చాలా వస్తువులు మీరు గమనించండి. ఆర్థిక వ్యవస్థలో ఏం చేస్తాయంటే ఇతర వస్తువుల తయారీకి ఉపయోగపడతాయి. వాటిని మధ్యంతర వస్తువులు అంటాం. ఓకేనా. సపోజ్ స్టీల్ షీట్ తీసుకోండి. రకరకాల స్టీల్ షీట్స్ ఉంటాయి. ఇవి లేనిదే మనకు ఆటోమొబైల్స్ తయారు కావు.
ఇతర వస్తువు తయారీకి ఉపయోగపడుతుంది కదా స్టీల్ షీట్, కాబట్టి అది మధ్యంతర వస్తువు. అదేవిధంగా మనం వాడేటువంటి వివిధ రకాల పాత్రలు దేంతో తయారు చేస్తాం? రాగి. ఇక్కడ రాగి అనేది ఇతర వస్తువు తయారీకి ఉపయోగపడుతుంది కాబట్టి, పాత్రలు అనే వస్తువు తయారీకి ఉపయోగపడుతుంది కాబట్టి మధ్యంతర వస్తువులు. ఇవి తుది వస్తువులు కావు. ఓకేనా? నెక్స్ట్, స్థూల పెట్టుబడి అనే చిన్న కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వివిధ రకాల మూలధన వస్తువులు తయారవుతున్నాయి అనుకున్నాం కదా. సో అంతిమ వస్తువులో మూలధన వస్తువులతో కూడిన ఉత్పత్తి స్థూల పెట్టుబడి ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి, అంతిమ వస్తువుల్లో ఫైనల్ గుడ్స్ తయారవుతున్నాయి కదా, వాటిలో మూలధన వస్తువులతో కూడిన ఉత్పత్తి ఎంత జరిగిందో ఆ మొత్తాన్ని స్థూల పెట్టుబడి అనాలి. అవి యంత్ర పరికరాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, భవనాలు కావచ్చు, కార్యాలయ స్థలాలు కావచ్చు, స్టోర్ హౌస్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకేనా? అయితే మూలధన వస్తువులు తయారవుతాయి. ఇవన్నీ అంతకుముందే ఉన్నటువంటి మూలధన వస్తువులకు అదనంగా చేరుతాయా అంటే లేదు, అదనంగా చేరవు. ఇంతకుముందు స్లైడ్లో నేను చెప్పినట్టు మూలధన వస్తువులు తరుగుదలకు లోనవుతాయి కదా. ఈ తరుగుదలను భర్తీ చేయడానికి కొన్ని మూలధన వస్తువులు, ఆ సంవత్సరం తయారు చేయబడినటువంటి మూలధన వస్తువులు వినియోగించబడతాయి. ఆ మూలధన వస్తువుల వినియోగాన్ని మనం తరుగుదల అంటాం. సింపుల్ ఫ్రెండ్స్, మూలధన వస్తువులు అరుగుదలకు లోనవుతాయి, అరిగిపోయాయి కాబట్టి వాటిని భర్తీ చేయడానికి ఆ సంవత్సరం కొత్తగా తయారైనటువంటి మూలధన వస్తువులు వినియోగించబడతాయి. ఈ విధంగా అరుగుదలకు లోనైనటువంటి మూలధన వస్తువులను భర్తీ చేసిన మూలధన వస్తువులను లేదా ఆ మూలధన స్థిర మూలధన వినియోగాన్ని తరుగుదల అంటాము. ఓకేనా? సో స్థూల పెట్టుబడి నుంచి ఈ తరుగుదలను మినహాయిస్తే వచ్చేటటువంటిదే నికర పెట్టుబడి. ఓకేనా? స్థూల పెట్టుబడి అంటే మూలధన వస్తువులతో కూడిన ఉత్పత్తి, దాని నుంచి తరుగుదలను మినహాయిస్తే అంటే స్థిర మూలధన వినియోగాన్ని మినహాయిస్తే వచ్చేటటువంటిదే నికర పెట్టుబడి. ఓకేనా? మరి మూలధన వస్తువుల ఉత్పత్తి జరిగితే వినియోగ వస్తువులు తక్కువ ఉత్పత్తి అవుతాయి కదా. ఇప్పుడు రెండింటి కాన్ఫ్లిక్ట్ ఉండాలి. మూలధన వస్తువులు, వినియోగ వస్తువుల్ని గమనిస్తే ఒకవైపు మూలధన వస్తువులను పెట్టుకొని ఇంకోవైపు వినియోగ వస్తువులను పెట్టుకుంటే ఏవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఆటోమేటిక్ ఇంకోటి తగ్గిపోవాలి. అయితే ఇది స్వల్పకాలంలో జరుగుతుంది ఫ్రెండ్స్ అట్లాగా. కానీ దీర్ఘకాలంలో కనుక గమనిస్తే భారీ మూలధన వస్తువులు ఏం చేస్తాయంటే కార్మికుని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎంత మూలధన వస్తువులు లేటెస్ట్ టెక్నాలజీతో వస్తే అంత కార్మికుని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు చూద్దాము, ఒక చేనేత కార్మికుని తీసుకుందాం. అతను పాపం చీర నేయడానికి నెలలు పడుతుంది. కానీ ఆధునిక యంత్ర పరికరాలతో వేలాది దుస్తులను ఒక రోజులో తయారు చేస్తున్నామా? అదేవిధంగా ఒకప్పుడు కట్టిన పిరమిడ్లు కానివ్వండి, తాజ్మహల్ కానివ్వండి, వీటిని కట్టడానికి దశాబ్దాలు పట్టింది. కానీ నేటి యంత్ర పరికరాలు ఏం చేస్తున్నాయి? రోజుల్లోనే మనకి ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్నాయి. కాబట్టి మూలధన వస్తువులు ఎక్కువగా ఉంటే వివిధ రకాల వినియోగ వస్తువుల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి అర్థం చేసుకుంటేనే మనకి నేషనల్ ఇన్కమ్ అనేదాన్ని అర్థవంతంగా చదువుకోవడానికి వీలుంది, అందుకోసం. నెక్స్ట్, స్టాక్ అండ్ ఫ్లో కాన్సెప్ట్ చూద్దాం. దీనికంటే ముందు ఒక చిన్న ఇమాజినేషన్. ఇది ఒక ట్యాంక్ అనుకోండి, ఇది ఒక ట్యాప్. ఈ ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయి. అంతకుముందే ఇక్కడ 1 లీటర్ వాటర్ ఉంది అనుకుందాం. 1 లీటర్ వాటర్ ఉంది. ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఈ వాటర్ ఒక నిమిషంలో 1 మినిట్లో 1 లీటర్ వచ్చింది అనుకుందాం. 1 లీటర్ వచ్చింది 1 మినిట్ లేదా 60 సెకండ్స్లో వచ్చి ఆల్రెడీ ఉన్నటువంటి 1 లీటర్ వాటర్కి యాడ్ అయింది. ఇప్పుడు 1 నిమిషానికి వచ్చినటువంటి నీటి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రవాహము అని పిలుస్తాం, ఫ్లో అని పెడతాం. 1 నిమిషము లేదా 60 సెకండ్లలో వచ్చి చేరినటువంటి మొత్తాన్ని, అంటే 60 సెకండ్లలో వచ్చి చేరినటువంటి మొత్తాన్ని మనము ఫ్లో అంటున్నాము. లేదా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో
60 సెకండ్స్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఒక 60 సెకండ్ల వ్యవధిలో చేరినటువంటి నీటి మొత్తాన్ని మనం ఫ్లో అంటున్నాము. ఆల్రెడీ ఉన్నటువంటి వాటర్కి ఈ 60 సెకండ్లలో వచ్చి చేరినటువంటి వాటర్ని మనం కౌంట్ చేసి ఒక నిర్దిష్ట సమయానికి కనుక చెప్తే దాన్ని మనం స్టాక్ అని పిలుస్తాము. సో ఒక ట్యాంక్ కుళాయి నుండి వచ్చే నీటితో నిండి ఉంది అనుకుందాం. ట్యాంకులోకి కుళాయి నుండి నిమిషానికి ప్రవహించే నీటి మొత్తము ప్రవాహమైతే, నిమిషానికి లేదా 60 సెకండ్లలో వచ్చి చేరే నీటి మొత్తం ప్రవాహం అయితే, ట్యాంక్లో నిర్దిష్ట సమయానికి ఒక పర్టికులర్ టైంకి ఎంత నీరు ఉందో తెలిపేదే స్టాక్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఫ్లో అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంని తెలిపితే, స్టాక్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంని తెలుపుతుంది. వెరీ ఇంపార్టెంట్. 60 సెకండ్ల వ్యవధిలో వచ్చి చేరినటువంటి నీటి మొత్తం, కానీ ఒక పర్టికులర్ టైం, సే ఫర్ ఎగ్జాంపుల్ 10:30కి ఉన్నటువంటి నీటి మొత్తం స్టాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. మరి వివిధ రకాల వస్తువులు తయారవుతాయి అనుకున్నాం కదా, వీటిని ఎలా లెక్కించాలి, కొలవటం ఎట్లా? సపోజ్ బియ్యము టన్నుల్లో కొలుద్దామా, ఆటోమొబైల్స్ నంబర్లో కొలుద్దామా, వస్త్రము మీటర్లో కొలుద్దామా, ఇలా కొలుచుకుంటూ పోతే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. పైగా ఇవన్నీ కూడా అమ్మకం కోసం ఉత్పత్తి చేసినటువంటివే, అంతే కదా. కాబట్టి వీటిని ద్రవ్య రూపంలో లెక్కిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతము వివిధ రకాల సొసైటీస్లో తయారైనటువంటి అన్ని రకాల వస్తు సేవల విలువను దేంట్లో లెక్కిస్తున్నారంటే ద్రవ్య రూపంలో లెక్కిస్తున్నారు. ఓకేనా? రైట్. అయితే మధ్యంతర వస్తువుల్ని ఈ విధంగా ద్రవ్య రూపంలో లెక్కించేటప్పుడు మధ్యంతర వస్తువుల విలువను మినహాయించాలి. ఇంటర్మీడియట్ కూడా అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అలా లెక్కించకపోతే ఏమవుతుందంటే డబుల్ కౌంటింగ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఒక ఫార్మరు 100 రూపీస్ వర్త్ వీట్ ప్రొడ్యూస్ చేశాడు అనుకుందాం. ఓకే, దీంట్లో ఒక 50 రూపీస్ బేకరీ అతనికి అమ్ముకున్నాడు అనుకుందాం. ఈ బేకరీ అతను ఈ 50 రూపీస్ వీట్ని 200 రూపీస్ బ్రెడ్గా తయారు చేసి మార్కెట్లో అమ్మాడు అనుకుంటే, ఇప్పుడు ఈ వస్తువుల విలువను అంటే గోధుమల విలువను, అదేవిధంగా బ్రెడ్ విలువను ఎలా క్యాల్కులేట్ చేయాలి? బ్రెడ్ 200 అంటున్నాం కదా, 200, గోధుమలు 100 అనుకుంటున్నాం కదా, 100, 300 అందామా? లేదా ఆల్రెడీ 100 రూపీస్ క్యాల్కులేట్ చేసాం కాబట్టి 50 రూపీస్ బేకరీ అతనికి అమ్మినటువంటి 50 రూపీస్ని మనం ఆల్రెడీ కౌంట్ చేసాం కాబట్టి అది కౌంట్ చేయకుండా 200లో నుంచి 50 రూపీస్ మినహాయించి 150 తీసుకుందామా అంటే ఈ సెకండ్ మెథడ్ ఈజ్ ది కరెక్ట్ మెథడ్. ఎందుకంటే మనము గోధుమల్లో ఉన్నటువంటి 50 రూపీస్ వాల్యూని ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలో లెక్కించేటప్పుడు అంతిమ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, మధ్యంతర వస్తువుల విలువను పరిగణలోకి తీసుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఇది సాధారణంగా మనకి ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉన్న తెలుగు పుస్తకాల్లో కూడా క్లారిటీగా మరి దీన్ని కవర్ చేయడం జరగలేదు. ఒక్కసారి చూడండి, ఇది తరచుగా వస్తుంది. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఈ మూడింటి దృష్ట్యా వస్తు సేవల ఉత్పత్తి అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం లేదు, మనకు వస్తువులను ఉత్పత్తి చేయడానికి మనకి ఉత్పత్తి కారకాలు అవసరమని అనుకున్నాం కదా. ఉత్పత్తి కారకాలు అనుకున్నాం కదా 4: భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన కదా. ఈ ఉత్పత్తి కారకాలు అనుకున్నాము. ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు కూడా ఉంటాయి అనుకున్నాం కదా. సో వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాల రూపంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లించడం ద్వారా అయ్యేటటువంటి వ్యయమే ఉత్పత్తి కారకాల దృష్ట్యా వస్తు సేవల ఉత్పత్తి. ఓకేనా? సపోజ్ ఫ్రెండ్స్ అర్థం కాలేదనుకోండి, సపోజ్ ఒక పెన్ని 100 రూపీస్ కాస్ట్ అయింది అనుకున్నాం. ఎందుకు కాస్ట్ అయింది 100 రూపీస్ అంటే, సపోజ్ అక్కడ రెంట్కి తీసుకున్నటువంటి ల్యాండ్కి 10 రూపీస్ రెంట్ ఇవ్వాల్సి వచ్చి ఉండొచ్చు.
లేబర్ ఛార్జెస్ ఒక 20 రూపీస్ ఉండొచ్చు, మూలధనంకి వడ్డీ ఒక 30 రూపీస్ వచ్చి ఉండొచ్చు, వ్యవస్థాపకుడు ఒక 40 రూపాయలు లాభం తీసుకోవచ్చు. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే పెన్ 100 రూపీస్ అయింది ఫ్రెండ్స్. సో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లించడం ద్వారానే కదా మనకి ఈ కాస్ట్ అనేది వచ్చింది. సో వివిధ రకాల వస్తువులు, వస్తు సేవల ఉత్పత్తి మరియు వస్తు సేవల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? వివిధ రకాల వస్తువులు మరియు సేవల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? భూమి, శ్రమ, మూలధనం మరియు వ్యవస్థాపన ఆధారంగా జరుగును మనకు తెలుసు. ఈ ఉత్పత్తి కారకాలకి బాటనము, వేతనము, వడ్డీ, లాభాల రూపంలో ప్రతిఫలాలు ఇస్తాము. సో ఇదే ఆయా వస్తు సేవల ఉత్పత్తికి అయ్యేటటువంటి వ్యయము. సింపుల్. ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లించడం ద్వారా అయ్యేటటువంటి వ్యయమే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆయా వస్తు సేవల వ్యయము. ఓకేనా? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అది. ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చిన తర్వాత మనం బేసిక్ ప్రైస్ కనుక్కోవచ్చు. దీనికంటే ముందు ఒక 2 చిన్న కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఒకటి ప్రొడక్షన్ ట్యాక్సెస్, రెండోది ప్రొడక్షన్ సబ్సిడీస్. ఓకేనా? చూద్దాము. ఫస్ట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. జస్ట్ ఉత్పత్తి కారకాలు ఉంటే వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి. సరే, ఇంకేం చెల్లించిన అవసరం లేదా అంటే లేదు ఫ్రెండ్స్. వివిధ రకాల ప్రభుత్వ సేవలను పొందుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఉత్పత్తి సంస్థలు ఏం చేస్తాయంటే కొన్ని రకాల ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది. ల్యాండ్ రెవెన్యూ కానివ్వండి, రిజిస్ట్రేషన్ ఫీ కానివ్వండి, స్టాంప్ డ్యూటీ కానివ్వండి, ప్రొఫెషన్ ట్యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ చెల్లించాలి. ఉత్పత్తి సంస్థ పెట్టాము, ఒక ఎంటర్ప్రైజ్ పెట్టాము అంటే మనకి ఇవన్నీ ఉంటాయి కదా. పైన తెలిపినటువంటి వస్తు సేవల ప్రతిఫలాలు చెల్లించడంతో పాటు ఇవి అదనంగా చెల్లిస్తూనే ఉండాలి. ఉత్పత్తితో సంబంధం లేకుండా ఇవి చెల్లిస్తూ ఉండాలి. వీటిని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాము. ఓకేనా? అదే సమయంలో కొన్ని ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం కొన్ని రకాల సబ్సిడీలను కూడా ఇవ్వచ్చు కదా. కాబట్టి బేసిక్ ప్రైస్ని మనం ఎలా కనుక్కుంటాం, లేదా బేసిక్ ప్రైస్ అంటే ఏంటి అంటే ఫ్యాక్టర్ కాస్ట్కి, పైన వచ్చినటువంటి ఫ్యాక్టర్ కాస్ట్కి సింపుల్గా ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ని లెస్ చేస్తే వచ్చేటటువంటి ప్రైసే బేసిక్ ప్రైస్ ఫ్రెండ్స్. 2015 నుంచి న్యూ సిరీస్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు జీడిపి క్యాల్కులేషన్లో. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ సిరీస్లో భాగంగా బేసిక్ ప్రైస్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. ఓకేనా? బేసిక్ ప్రైస్ అంటే సింపుల్ ఫ్యాక్టర్ కాస్ట్కి, పైన తెలిపినటువంటి ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేసి ప్రొడక్షన్ సబ్సిడీస్ని లెస్ చేస్తే మనకి బేసిక్ ప్రైస్ వస్తుంది. ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ సబ్సిడీస్ అనేవి ప్రోడక్ట్ ట్యాక్సెస్, ప్రోడక్ట్స్ సబ్సిడీస్కి భిన్నమైనవని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ప్రోడక్ట్ ట్యాక్సెస్ వేరు, ప్రోడక్ట్ సబ్సిడీస్ వేరు, ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ ప్రొడక్షన్ సబ్సిడీస్ వేరు. మరి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. సింపుల్. ఇది మనకి పైన బేసిక్ ప్రైస్ వచ్చింది కదా. ఇప్పుడు 2 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఒకటి ప్రోడక్ట్ ట్యాక్స్, రెండోది ప్రోడక్ట్ సబ్సిడీస్. మనకు వస్తువులు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, ఉత్పత్తి జరిగిన తర్వాత అమ్మకం చేసేటప్పుడు మనకు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పన్నులు వేస్తుంది. సపోజ్ ఉత్పత్తి మీద విధించే పన్ను ఎక్సైజ్ డ్యూటీ కదా. ఎక్సైజ్ డ్యూటీ. అమ్మకం జరిగేటప్పుడు ప్రస్తుతం అయితే జిఎస్టీ కదా, ఇంతకుముందు వ్యాట్ అనేవాళ్ళం. చూడండి, ప్రభుత్వం వివిధ రకాల వస్తువుల ఉత్పత్తిపై ఏం చేస్తుంది? ఉత్పత్తిపై, ప్రొడక్షన్పై కొన్ని పన్నులు వేస్తుంది. సపోజ్ ఎక్సైజ్ డ్యూటీ. అదేవిధంగా అమ్మకం మీద కూడా సపోజ్ జిఎస్టీ పన్నులు విధిస్తుంది. వీటిని మనం ప్రోడక్ట్ ట్యాక్స్ అంటాము, ప్రోడక్ట్ ట్యాక్సెస్ అంటాము. అదే సమయంలో కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తికి ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందించవచ్చు. కొన్ని రకాల వస్తువులకి వాటిని ప్రోడక్ట్ సబ్సిడీస్ అంటాము. సో మార్కెట్ ప్రైస్ని మీరు కనుక్కోవాలి అంటే బేసిక్ ప్రైస్ పైన కనుక్కున్నాం కదా, దానికి ప్రోడక్ట్ ట్యాక్స్ని యాడ్ చేసి ప్రోడక్ట్ సబ్సిడీస్ని లెస్ చేయాలి. అయితే మీకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ మూడింటికి రిలేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ రిలేషన్ని మీరు క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మూడింటికి ఉన్నటువంటి రిలేషన్ చూద్దాము. ఒక కారు తయారీకి ఉత్పత్తి కారకాల వ్యయం ఆధారంగా
అంటే ఓన్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్నే కన్సిడర్ చేసి కాస్ట్ ఎంత అయింది అనేది క్యాల్కులేట్ చేస్తే దాన్ని మనం ఈ విధంగా చెప్పొచ్చు. సపోజ్ రెంట్, ఈ కార్ను తయారు చేయడానికి రెంట్ 1000 రూపీస్ అయింది అనుకుందాం పర్ మంత్. లేబర్ ఛార్జెస్ ఒక 2000 అయినాయి అనుకుందాం. క్యాపిటల్ వచ్చేసి క్యాపిటల్కి అయినటువంటి ప్రతిఫలము ఒక 500 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకోండి. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో రెంట్, అదేవిధంగా వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, ఈ నాలుగింటిని క్యాల్కులేట్ చేస్తే 4000 అయింది. ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల ఆధారంగా మనము వస్తువు యొక్క ఉత్పత్తి విలువను చెప్తున్నాము. ఇదే ఆ వస్తువు యొక్క ఫ్యాక్టర్ కాస్ట్ దృష్ట్యా ఆ వస్తువు యొక్క కాస్ట్ అవుతుంది. సింపుల్. అయితే అంతేనా? ఫ్యాక్టర్ కాస్ట్లే కాదు కదా, రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ ఉంటుంది, వృత్తి పనులు ఉంటాయి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ పరిశ్రమలు వ్యయం చేస్తామని చెప్పుకున్నాం కదా. మరి వీటిని క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. సపోజ్ 200 రూపాయలు ఏంటి ప్రొడక్షన్ ట్యాక్స్ అనుకుందాం. ఇక్కడ మిస్ అయినట్టుంది. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను కానివ్వండి, స్టాంప్ డ్యూటీ, వృత్తి పన్ను మొదలైన వాటి మీద చేసిన వ్యయము 200 రూపాయలు అనుకుందాము. ప్రొడక్షన్ సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ 100 రూపీస్ అనుకుంటే, అప్పుడు మనము ఆధార ధరల దృష్ట్యా అంటే బేసిక్ ప్రైస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో ఇస్తున్నారు. ఫ్యాక్టర్ కాస్ట్ పైన చెప్పుకున్న ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది కదా 4000, దానికి ప్రొడక్షన్ ట్యాక్స్ యాడ్ చేయాలి అంటే 200 రూపీస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అయినాయి అనుకుంటున్నాము. దీంట్లోంచి ప్రొడక్షన్ సబ్సిడీస్ లెస్ చేయాలి అంటే 4000 ఈజ్ ది ఫ్యాక్టర్ కాస్ట్, 200 ఈజ్ ది ఎక్స్పెండిచర్ మేడ్ బై ది ఎంటర్ప్రైజ్. ఓకేనా? 100 రూపీస్ ఈజ్ ది సబ్సిడీ గివెన్ బై ది గవర్నమెంట్. టోటల్ వచ్చేసి మనకి ఎంత? 4100 ఈజ్ ది బేసిక్ ప్రైస్ ఫర్ దట్ కమోడిటీ, దట్ ఈస్ కార్. ఓకేనా? ఈ కారుపై ప్రభుత్వం ఏం చేస్తుంది? పన్నులు విధిస్తుంది కదా. మనం పైన చెప్పుకున్నాం ఉత్పత్తి మీద, అదేవిధంగా అమ్మకం మీద విధిస్తుంది అనుకున్నాం కదా. ఇప్పుడు దీని అమ్మకం మీద ఒక 500 రూపాయలు జిఎస్టీ విధించింది అనుకుందాము. సబ్సిడీ ఏం లేదు అనుకుంటే, జీరో అనుకుంటే, మార్కెట్ ప్రైస్ని ఎట్లా కనుక్కుంటామంటే బేసిక్ ప్రైస్ ఆల్రెడీ మనకు వచ్చేసింది పైన 4100. దీనికి ప్రోడక్ట్ ట్యాక్స్ అంటే వస్తువు యొక్క ఉత్పత్తి మీద కానీ అమ్మకం మీద కానీ విధించేటటువంటి పన్నులో నుంచి ప్రోడక్ట్ సబ్సిడీ తీసేస్తే మనకి మార్కెట్ ప్రైస్లో ఆ వస్తువు యొక్క ధర అనేది తెలుస్తుంది. ఈ విధంగా మార్కెట్ ప్రైస్, అదేవిధంగా బేసిక్ ప్రైసు, ఫ్యాక్టర్ కాస్ట్ అనేదాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ 3 కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చూపించి మీకు ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. ఒకటి, ఈ క్రింది వాన్లో ఆర్థిక వృద్ధికి ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్ వేరు, ఎకనామిక్ గ్రోత్ వేరు, ఎకనామిక్ డెవలప్మెంట్ వేరు, అత్యంత ఆవశ్యకమైనది ఏంటి అని యూపీఎస్సీ 2013లో అడగడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వృద్ధికి అత్యంత ఆవశ్యకమైనది మూలధన కల్పన. మూలధనం ఉంటేనే, మూలధనం అంటే అది స్థిర మూలధనం కానివ్వండి, చర మూలధనం కానివ్వండి, ఉంటేనే మనకి వివిధ రకాల వస్తు సేవలు అనేవి ఉత్పత్తి జరగటం జరుగుతుంది. వస్తు సేవల ఉత్పత్తి జరిగితేనే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. సో మూలధన కల్పన మీకు ఇలా ఇచ్చేసి టెక్నాలజీ, జనాభా వృద్ధి, ప్రపంచ దేశాలతో వాణిజ్యం, మూలధన కల్పన అంటే మీరు ఆబ్వియస్గా మూలధన కల్పనని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్థిర మూలధన వినియోగానికి మరొక పేరు చెప్పుకున్నాం కదా. మనకి మూలధన వస్తువులు తయారవుతూ ఉంటాయి. ఈ మూలధన వస్తువులు ఏం చేస్తాయి? ఇతర వస్తువుల యొక్క ఉత్పత్తికి దోహదపడతాయి కదా. అయితే ఈ మూలధన వస్తువులకు ఉన్న లక్షణం ఏంటి అంటే అరుగుదలకు లోనవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అరుగుదలకు లోనవుతూ ఉంటాయి. రిపేర్స్ వస్తుంటాయి, అరుగుదలకు లోనవుతూ ఉంటాయి కదా. ఇలా రిపేర్స్కి వచ్చినటువంటి వివిధ రకాల మెషినరీస్ని ఏం చేస్తారు? కొత్తగా తయారైనటువంటి వస్తువులు, మూలధన వస్తువులతోటి భర్తీ చేయటం జరుగుతుంది. ఆ మేరకు, ఆ భర్తీ అయిన మేరకు మనం ఏమని పిలుస్తాము అంటే తరుగుదల అని పిలుస్తాము. ఓకేనా?
లేదా మరొక రకంగా చెప్పాలంటే మూలధన వస్తువు యొక్క వినియోగాన్ని మనం తరుగుదలగా చెప్తాము. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని పిలుస్తాము. ఓకేనా? ఈ విధంగా మనము ఈ చాప్టర్ని డీల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివిధ రకాల కాన్సెప్ట్స్ని పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.